శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామానికి ప్రతిపదార్థాలు. నామము 643. జ్ఞానద. జ్ఞానంను దా ఇచ్చినది. విజ్ఞానం కావాలంటే విదేశాలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉండవచ్చునేమో కానీ జ్ఞానం కావాలంటే స్వదేశాన్ని విడవకుండానే పొందవచ్చును. ఒకచోట స్థిరంగా ఉండి కూడా పొందవచ్చును. అయితే మళ్ళీ అలా పొందిన జ్ఞానము నలుగురికి తెలియాలని తెలియచెప్పాలనే తాపత్రయం ఉన్నా లేదా ఆ పనిని నిర్వహించాల్సిన బాధ్యత ఉండి తప్పనిసరి అయితేనే తప్ప ఉన్న చోటనే ఉండి కూడా ఈ జ్ఞానాన్ని పొందగలిగే విధంగా అమ్మవారు తన భక్తులకు అనుగ్రహించగలదు. అయితే అమ్మవారి అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన సాధన మాత్రం మనం చేయాలి. జ్ఞానంను ప్రసాదించినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 644 నామము. జ్ఞాన విగ్రహ. ప్రతిపదార్థము 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞాన విగ్రహాయ నమః అని నమస్కరించుకోవాలి. జ్ఞానమును విగ్రహ మూర్తిగా దాల్చినది. అమ్మవారు జ్ఞానాన్ని కలిగి ఉన్నది కాదు, జ్ఞానం అనే మూర్తిగా దాల్చినది. సాధారణంగా డబ్బు కలవారు, తెలివి కలవారు, అందాన్ని కలిగి ఉన్నవారు అంటూ వాటిని కలిగి ఉన్న వారిని ఆ విధంగా చెప్పుకుంటారు. కలిగి ఉండడం అంటే మిగిలిన వాటితో పాటు ఇది కూడా వారిలో ఒకటిగా కలిగి ఉండడం. ఉదాహరణ, తెలివి కలవారు అంటే మిగిలిన గుణగణాలతో పాటు ఈ తెలివి కూడా వారిలో కలిసి ఉంటుంది. అంటే వారిలో తెలివి కొంత మేరకే ఉంటుంది, మిగిలిన భాగము తెలివి కానదవుతుంది. ఈ నామము యొక్క అర్థం ఈ విధంగా చెప్పే జ్ఞానం కలిగిన మూర్తి అని కాదు, జ్ఞానమును మూర్తిగా దాల్చినది అని చెప్పుకోవాలి. దీనిని బట్టి అమ్మవారిలో జ్ఞానమే నిండి ఉంటుంది తప్ప జ్ఞానం లేని భాగము ఉండదు అని అర్థమవుతుంది. జ్ఞానం అనగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానమే కాదు, వివిధ విషయాలకు శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమంతా రూపం దాల్చినదని అర్థము చేసుకోవాలి. జ్ఞానంను పూర్తిగా దాల్చినదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 645 నామము. సర్వ వేదాంత సంవేద్య. 8 అక్షరముల నామము. సర్వ వేదాంత సంవేద్యాయ నమః అని నమస్కరించుకోవాలి. సర్వ అన్ని వేదాంత ఉపనిషత్తులచే సంవేద్య చక్కగా తెలియబడుచున్నది. వేదాంతం అంటే వేదము అంతమైనదని కాదు, వేదమునకు చివర్లో చెప్పబడు సారవంతమైన విషయ సంగ్రహం అనే అర్థము. వీటిని ఉపనిషత్తులు అంటారు. వీటిలో బ్రహ్మ విద్య, యోగము, యోగ జీవన విధానము అన్నీ కలిసే ఉంటాయి. అన్ని ఉపనిషత్తులలోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ధ్యాన ధ్యాతృదేహ రూపిణి, ముక్త రూపిణి, జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే. అందుకే అవి ఉపనిషత్తులు. శృతి శిరస్సులు అనే సార్థక నామాలతో జిజ్ఞాసులకు, యోగులకు, మోక్షగాములకు శిరోధారి అయ్యాయి. సత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడుతుంది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.